ఈరోజు ప్రధానమంత్రి గారు మనం వాచ్ చేస్తున్నాం వికసిత్ భారత్ 2047 ఇండియా విల్ బి నెంబర్ 1 ఆర్ 2. ఈరోజు మీరు చూస్తే ఇండియా ఈరోజు పరిస్థితి చూస్తే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో ఇంకా 2-3 ఏళ్లలో 3వ ప్లేస్కి వస్తాం. రాబోయే 23 ఏళ్లలో నెంబర్ 1 నెంబర్ 2గా ఉంటాం. దేశానికి ఒక అదృష్టం వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. 91లో పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికాడు. అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పి తెలుగు వారి ఉనికిని కాపాడాడు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ద్వారా ఇండియాని నెంబర్ 1గా చేయాలంటే నా ఆలోచన 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలన్నది నా సంకల్పం. అదే సమయంలో భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కడుందంటే దానికి కూడా చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది మన సంకల్పం. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు విధ్వంసం గురించి. నేను విధ్వంసం గురించి మాట్లాడలేదు. ఇక్కడ విధ్వంసం ఉంటుంది. అలాంటి విధ్వంసం నుంచి రికవర్ చేయడానికే మనం అందరం ఉన్నాం. నోరి గారు ఎట్లయితే క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఆయన డాక్టర్గా అయి ఉన్నాడు. రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం ఇబ్బందులు తొలగించడానికి ఇక్కడికి వచ్చాం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ. డబ్బులు ఉండాలి. డబ్బులు లేకపోతే క్యాన్సర్ వస్తే కూడా ట్రీట్మెంట్ తీసుకోలేం. అదే మాదిరిగా డబ్బులే కాదు, ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యమే కాదు, ఆనందం కూడా ఉండాలి. ఎప్పుడు సీరియస్గా ఉండి బాధలు పడితే కూడా అది జీవితం కాదు. అందుకే ఇవన్నీ రావడానికి నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని పనిచేస్తున్నా. అయితే నేను ఎంత ఫాస్ట్గా పోవాలనుకున్నా మీరు కూడా నాతో నడవాలి. అట్లా కాకుండా మీరు ముందు పోతామంటే మీరు నన్ను లాగారనుకోండి, అక్కడి నుంచి కొంతవరకు పోయి మేము కూడా అలసిపోయే పరిస్థితి వస్తుంది. అది రానివ్వకుండా చూసుకోవాలి. నేను ప్రపంచంలో టాలెంట్ ఎక్కడున్నా తీసుకొస్తాను, టెక్నాలజీ ఎక్కడున్నా తీసుకొస్తాను. పరిపాలన కూడా సమర్థవంతంగా నడిపించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. ఇప్పుడు నోరి దత్తాత్రేయుడు గారికి